Hi friends, welcome back to our channel. Now we are going to discuss about the TET paper 1 previous year question which is held on 18th January 2025 shift 1 paper that we are going to discuss. The present ages of Rani and Sunita are in the ratio of 7:5. 12 years ago their ages were in the ratio of 5:3. Then the present age of Rani and Sunita respectively are. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, రాణి అండ్ సునీత వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయంట, 7:5 నిష్పత్తిలో ఉన్నాయంట. 12 years ఎగో అంటే 12 years క్రితము వారి ఏజెస్ ఏ రేషియోలో ఉండే, 5:3 అయితే వాళ్ళ ఏజెస్ ప్రజెంట్ ఏజెస్ అడుగుతున్నాడు. చూడండి మనకి ఇక్కడ రాణి సునీత ఇద్దరి యొక్క రేషియోస్ ప్రజెంట్ ఏజెస్ ఇచ్చినాడు. చూడండి ప్రజెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి, 7:5 అంటే రాణి ఏజ్ 7x అయితే సునీత ఏజ్ 5x అవుతుంది. 12 years ఎగో రాణి ఏజ్ ఏమవుతుంది, ప్రజెంట్ ఏజ్ కన్నా 12 years తక్కువ అంటే 7x - 12. అండ్ సునీత ఏజ్ కూడా ప్రజెంట్ ఏజ్ 5x కన్నా 12 తక్కువ అంటే 5x - 12. వాడు ఇచ్చింది ఏంటి, వీటి మధ్య రేషియో అంటే 7x - 12 by 5x - 12. ఈ రేషియో ఏమి ఇచ్చినాడు, 5:3 అంటే 5/3గా రాసుకోవచ్చు. వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను చూడండి. క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు, 3 times of 7x - 12 that is equals to 5 times of 5x - 12. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసి 3 into 7x and 3 into 12, 5 into 5x, 5 into -12 చేయాలి. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసినట్లయితే దీన్ని 21x minus 3 12 that is 36 that is equal to 5 5 25x minus 12 5 60 వస్తుందండి. సో ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ చేసుకునేదానికి నేను ఈ 21 ప్లస్ 21x ఇటు ఈ -60ని ఇటు ఫార్వర్డ్ చేస్తున్నాను. సో -36 ప్లస్ 60 is equals to 25x minus 21x. సో మనకి ఏమొస్తుంది, 4x is equals to 60 minus 36 that is 24. From this x is equals to what, 24/4. 4 1 4 6 x వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చిందండి. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి, రాణి ఏజ్ సునీత ఏజ్. ఓకేనా, రాణి ఏజ్ ఏమనుకున్నాం మనము, 7x అనుకున్నాం కాబట్టి 7 into 6 that is 42. సునీత ఏజ్ ఏమవుతుంది, 5x అంటే 5 6 30. సో 42 and 30 ఏ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, నౌ లెట్ us see the next question. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ 2 వేరియబుల్స్ 10th స్టాండర్డ్ లోంచి అడిగినాడు ఇది. సో 3 tables and 2 chairs cost is 800 rupees and 5 tables and 4 chairs cost is 1400 rupees. Then what is the cost of 8 tables and 8 chairs cost? Okay, so what we have given that 3 tables and 2 chairs కాస్ట్ ఎంత ఇచ్చినాడు, 800 రూపీస్ అంట. అలాగే 5 tables ప్లస్ 4 chairs కాస్ట్ ఎంత ఇచ్చినాడు. ఓకే, సో వీటి కాస్ట్ 1400 రూపీస్ ఇచ్చినాడు. సో వీటి నుంచి మనకు కనుక్కోవాల్సింది 4 tables 8 chairs కాస్ట్ కనుక్కోవాలి. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. నేను ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో చైర్స్ని ఎలిమినేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, సో ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 3t ప్లస్ 2 అంటే 3 tables ప్లస్ 2 chairs దట్ ఈస్ ఈక్వల్స్ టు 800 ఉంది కదా. సో మొత్తాన్ని నేను ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని 2తో మల్టిప్లై చేస్తే నాకేమొస్తుంది, 60 ప్లస్ 4 chairs దట్ ఈస్ ఈక్వల్స్ టు 1600. అండ్ దీన్ని సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఈజ్గా రాస్తున్నాను, 5t ప్లస్ 4 chairs దట్ ఈస్ ఈక్వల్స్ టు 1400. ఇక్కడ నెంబర్ ఆఫ్ చైర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి నేను సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు ఈజీగా వస్తుంది. సో 6 tables minus 5 tables. ఓకే, సో 6 tables minus 5 tables ఎంత వస్తుంది, 1 table కాస్ట్ 4 chairs minus 4 chairs కాస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చేస్తుంది. 1600 minus 1400 దట్ ఈస్ 200.
అంటే 1 టేబుల్ కాస్ట్ ఎంత వచ్చింది మనకు 200 వచ్చింది. సో ఈ వాల్యూ ఆఫ్ 1 దట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ 1 టేబుల్ ఈజ్ ఈక్వల్ టు 200 వచ్చింది కదా. ఈ వాల్యూ ఆఫ్ 1 టేబుల్ని నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ కాస్ట్ ఆఫ్ 1 చైర్, కాస్ట్ ఆఫ్ 1 టేబుల్ in equation 1. In equation 1. What is equation 1? 3 tables cost plus 2 chairs cost gives you 800. But we know the cost of 1 table as a 200. So 3 into 200 plus 2 chairs is equals to 800. So దీని నుంచి మనకు 3 to the 6 వస్తుంది. సో అంటే ఇది 600 plus 2 chairs cost is 800. ఈ 600 ఫార్వర్డ్ చేస్తే మనకు మైనస్ వస్తుంది. సో 2 చైర్స్ కాస్ట్ వచ్చేసరికి 800 minus 600 that is equal to 2 chairs cost is 200. From this 1 chair cost is what? 200 by 2 that is 100 వస్తుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది 1 చైర్ కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్ 100 రూపీస్ అండ్ 1 టేబుల్ కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్ వచ్చిందండి. మనకి అనుకోవాల్సింది ఏంటి? మనకి అనుకోవాల్సింది ఏంటి 4 tables 8 chairs. సో 4 tables plus 8 chairs కాస్ట్ కనుక్కోవాలి. సో 4 into 1 table cost is 800 plus 8 into 1 chair cost is 100. సో 4 to the 8 800 plus 800 that is equals to 1600 వస్తుంది. సో మనకు రిక్వైర్ ఆన్సర్ ఏంటి 1600. దట్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా. సో లెట్ us say the next question. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? In which of the following divisions the remainder will be more than the remainder you get when you divide this 3169 by 15? అంటే 3169ని 15తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ కన్నా ఏ డివిజన్లో మనకి ఎక్కువ రిమైండర్ వస్తుంది ఇక్కడ. సో దీనికి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ చేయాలి, కానీ 5 డివిజన్స్ చేయాలి. సో ఫస్ట్ డివిజన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇచ్చిన నెంబర్లో 3169ని 15తో డివైడ్ చేస్తున్నాను. 15 to the 30, 1 left, bring down the 6, 15 1 the 15, 1 left, bring down the 9. సో 15 1 the 15, 1 left, 4. రిమైండర్ మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ డివిజన్లో దేన్ని డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 4 కన్నా ఎక్కువ వస్తుందో అది చూసుకోవాలి. సో ఫస్ట్ డివిజన్ చూడండి. ఫస్ట్ దీన్ని ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ మాత్రమే చేస్తాను. సో 3170ని 16తో డివైడ్ చేస్తున్నాను. 16 1 the 16, మనకు 15 మిగిలిపోతుంది. 7 the ఓకే. సో 9 the 16 9 the 144. సో మనకి ఎంత వస్తుంది? 1 and 0 మనకి 8 the 128 వస్తుంది. సో రిమైండర్ 2. అంటే ఫస్ట్ దాంట్లో రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. మనకి రావాల్సింది ఏంటి? 4 కన్నా ఎక్కువ రావాలి. 4 కన్నా ఎక్కువ వచ్చిందా? లేదు. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ కాదు. సెకండ్ డివిజన్ చూసుకోండి. సో 3154ని 14తో డివైడ్ చేస్తున్నాను. ఓకే. సో 14 2 the 28, 28 అంటే 3, బ్రింగ్ డౌన్ ది 5, మళ్ళీ 2 the 28. ఓకే. సో మనకి ఎంత వస్తుంది? 7 4. నెక్స్ట్ 14 5 the 74, రిమైండర్ 4 వచ్చింది. ఫస్ట్ మనకు రావాల్సింది 4 కావాలా, ఈక్వల్ రిమైండర్ రావాలా, అంతకన్నా ఎక్కువ కావాలా? ఎక్కువ కావాలి. కాబట్టి మనకి ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. సో అట్లాగే మన థర్డ్ ఆప్షన్ చూసుకుంటేటట్లయితే 191ని 18తో డివైడ్ చేస్తున్నాం. 18తో డివైడ్ చేస్తే 18 1 the 18. ఓకేనా. సో 11 minus 8 అంటే 3. నెక్స్ట్ ఇది 2 minus 1 is 1, 9. ఓకే. సో మనకి 7 the 18 7 the 126 కాబట్టి 3, నెక్స్ట్ 1 అండ్ బ్రింగ్ డౌన్ ద 1, 7 the 126, రిమైండర్ 5 వచ్చింది. మనకి రావాల్సిన రిమైండర్ ఏంది? 4 కన్నా ఎక్కువ. 5 వచ్చిందా? అంటే సో థర్డ్ కేస్ ఆఫ్ డివిజన్లో మనకు రిమైండర్ 4 అంటే యాక్చువల్ వచ్చిన రిమైండర్ కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి సో థర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి వేరే షార్ట్ కట్ లేదండి. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడే మనం చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చినాడు మనకి? 1,60,000ని డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేసినారు. చూడండి 1,60,000
60,000. ఓకేనా? సో ఫస్ట్ 16 ఇంటూ దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనకి 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 16 ఇంటూ 10⁴ రాయొచ్చు. దీన్ని 16ని నేను 2⁴ ఇంటూ 10⁴ రాస్తున్నాను. సో దీనికి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 0.2⁴ ఇంటూ 10⁸. ఇక్కడ 0.2ని నేను 2/10గా పాయింట్ రిమూవ్ చేస్తే, డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే 1, ఇక్కడ యాజ్ 1 డెసిమల్ ప్లేస్ ఇస్తారు 1 0 అంటే 2/10⁴ ఇంటూ 10⁸. దీన్ని 2⁴/10⁴ ఇంటూ 10⁸. వీటిని 10⁸ని నేను 2⁴/10⁴, ఈ 10⁸ని 10⁴ ఇంటూ 10⁴ రాస్తున్నా. డినామినేటరు న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఫస్ట్ ఆప్షన్ సింప్లిఫై చేస్తే 2⁴ ఇంటూ 10⁴. దట్ ఈస్ అవర్ గివెన్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకేనా? ఏ మొత్తంలో 12 హోల్ 1/2% అనేది 180లో 30%కి సమానం. అంటే ఇక్కడ ఒక కొంత మొత్తంలో ఒక నెంబర్లో 12 హోల్ 1/2% అనేది 30% ఆఫ్ 180కి సమానం అవుతుంది. సో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, రిక్వైర్డ్ నెంబర్ ఎక్స్ అనుకున్నట్లయితే దీంట్లో 12 హోల్ 1/2% ఆఫ్ ఎక్స్ దట్ గివ్స్ యూ 30% ఆఫ్ 180 అంట. సో 12 హోల్ 1/2ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 25/2. to remove the percentage symbol we need to take denominator 100. percentage అంటేనే for 100 కాబట్టి denominator 100 తీసుకోవాలి. into x is equals to 330/100 into 180. ఓకేనా? సో denominator 100 denominator 100 get cancel. 5 6 5 5. ఓకే, సో మనకి x ఏమవుతుంది 6 into 180. ఇక్కడ 5/2 ఉంది, 5/2 నోట్ పంపిస్తే 2/5 వస్తుంది. 5 1 5, 5 3 15, 3 left 6. సో మనకి ఏమొస్తుంది x is equals to 36 into 12. 36 into 12 that is 432 rupees 32 వస్తుందండి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. the product of period and periodicity of 0.234 bar/34. ఇక్కడ పీరియడ్ అంటే ఏంటి అంటే ఏ డిజిట్స్కి అయితే మనకు బార్ అప్లికేబుల్ ఉందో ఆ డిజిట్స్ని, ఆ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ని పీరియడ్ అని. పీరియాడిసిటీ అంటే పీరియడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓకేనా? ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 కాబట్టి పీరియాడిసిటీ ఇస్ 2. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, వీటి యొక్క ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, వీటి యొక్క ప్రోడక్ట్. వీటి ప్రోడక్ట్ కనుక్కోవాలంటే 34ని 2తో మల్టిప్లై చేస్తే మనకు 68 వస్తుందండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ us see the next question. ఈ క్వశ్చన్ చూడండి, 97th క్వశ్చన్. రామానుజన్ నెంబర్ కింది వాటిలో రామానుజన్ సంఖ్య. రామానుజన్ నెంబర్ ఈజ్ వెరీ పాపులర్, దట్ ఈస్ 1729. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటో మీరే కనుక్కోండి. నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు కనుక్కోరు కదా, సో కనుక్కోండి. మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే కనుక్కోండి. ఓకేనా? సో ఇది కూడా నెక్స్ట్ 98th క్వశ్చన్ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 కిలోలీటర్, 1 కిలోలీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ క్యూబ్ అనేది ఇచ్చినాడు. 10⁶ సెంటీమీటర్స్ క్యూబ్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 99th క్వశ్చన్ చూడండి. సో 99th క్వశ్చన్, 169ని 36తో మల్టిప్లై చేస్తే మనకు 6084 వస్తుంది. అదే 6084ని మనము 169తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 36 వస్తుంది. కానీ మనం డివైడ్ చేయాల్సింది ఏంటి, 60.84ని మనము 16.9తో డివైడ్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి 2. ఇక్కడ డినామినేటర్లో ఒక డెసిమల్ ప్లేస్ ఉంది. అంటే మన ఆన్సర్లో ఒక్క డెసిమల్ ప్లేస్ ఉంటుంది. 2 - 1 దట్ ఈస్ 1 డెసిమల్ ప్లేస్ ఉంటుంది. సో 36లో 1 డెసిమల్ ప్లేస్ అంటే 3.6 వస్తుంది. మీకు ఇది అర్థం కావాలంటే మీకు సింపుల్ ఫండా. సో 4 5 20 కాబట్టి నేను 4ని ఎలా రాయొచ్చు, 20/5గా రాయొచ్చు, లేదా 5ని ఎలా రాయొచ్చు, 20/4గా రాయొచ్చు కదా. సో ఇదే ప్రాసెస్, ఇదే కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చేసింది. ఈ క్వశ్చన్ చూడండి, a of b minus c ప్లస్ b of c minus a ప్లస్ c of a minus b. ఇక్కడ చూడండి, a of b minus c ప్లస్ b of
సి మైనస్ ఏ ప్లస్ సి ఆఫ్ ఏ మైనస్ బి. దీన్ని సింప్లిఫై చేయాలంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేయాలి 3 టైమ్స్. ఫస్ట్ టర్మ్కి ఒకసారి, సెకండ్ టర్మ్కి ఒకసారి, థర్డ్ టర్మ్కి కూడా ఒకసారి. సో ఫస్ట్ టర్మ్కి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఏ ఇంటూ బి ఈజ్ ఏబి మైనస్ ఏ ఇంటూ సి ఈజ్ ఏసి ప్లస్ బి ఇంటూ సి మైనస్ ఏబి ప్లస్ సి ఇంటూ ఏసి మైనస్ బీసీ. సో దీంట్లో టర్మ్స్ చూస్తున్నట్లయితే ప్లస్ బీసీ మైనస్ బీసీ ప్లస్ ఏసీ మైనస్ ఏసీ మైనస్ ఏబి ప్లస్ ఏబి ఇవన్నిటిని యాడ్ చేస్తే 0 వస్తుంది. సో ఆప్షన్ ఈజ్